Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కంగువా బిజినెస్ డీటెయిల్స్ తో పాటు డబ్బింగ్ మూవీస్ పరంగా టాప్ బిజినెస్ జరుపుకున్న సినిమాలేంటో ఇంతకు ముందు ఒక వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో ఈ రెండు సినిమాల బుకింగ్స్ అండ్ మట్కా బిజినెస్ రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా మట్కా బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాని అడ్వాన్స్ బేసిస్ పైన రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వాల్విడిగా ఒక 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే ఎంత కొంత సేఫ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఎస్టిమేటెడ్ బిజినెస్ వాల్యూ ప్రకారం తెలుగు స్టేట్స్ లో 15 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే కనీసం హైదరాబాద్ లో కూడా ఫుల్ సినిమా ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఆంధ్రాలో బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. డే 1 వరల్డ్ వైడ్ గా 1 కోటి షేర్ కలెక్ట్ చేయగలిగిన గ్రేట్ అనే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంది మట్కా ఫిల్మ్. చూస్తుంటే మట్కాతో టైర్ 2 నుంచి టైర్ 3 కి డిమోట్ అయ్యేలా కనిపిస్తున్నాడు వరుణ్. ఇక కంగువా బుకింగ్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఇండియాలో 10 కోట్ల మార్క్ మాత్రమే అందుకుంది ఈ ఫిల్మ్. బ్లాక్డ్ సీట్స్ తీసేసి చూస్తే సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉన్నాయి కలెక్షన్స్. తమిళనాడులో ఇప్పటివరకు 5 కోట్ల మార్క్ కూడా అందుకోలేక నానా వస్తువులు పడుతుంది ఈ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్లు, కేరళలో 2 కోట్లు, కర్ణాటకలో 1 crore అండ్ నార్త్ లో దేవరా కంటే కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఇప్పటివరకు 80 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బట్టి డే 1 డిసైడ్ అవుతుంది, బట్ గ్రౌండ్ లెవెల్ లో హైప్ అయితే పెద్దగా కనిపించట్లేదు. ఇక యుఎస్ఏ లో ఇప్పటివరకు 555 లొకేషన్స్ లో చాలా గ్రాండ్ గా ఓపెన్ అయిన $2 లక్షల మార్క్ కూడా అందుకోలేకపోయింది కంగువా ఫిల్మ్. ఒక రకంగా ఇది డిజాస్టర్ బుకింగ్స్ గా చెప్పొచ్చు. సో ఈ రెండు సినిమాలకి టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. బై ది వే రేపు రెండు సినిమాల రివ్యూస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ షోస్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, సో కాస్త లేట్ అయిన వీడియోస్ తప్పకుండా వస్తాయి. ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అవగా ఈ నెల 17న ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ టోటల్ ఎడిటింగ్ ని December 20 కి ఫినిష్ చేయబోతున్నారు. ఇక సెన్సర్ బోర్డ్ కి అయితే November 25 కి వెళ్ళబోతుంది ఈ ఫిల్మ్ అండ్ December 4న ప్రీమియర్స్ తో యుఎస్ఏ లో పడే షోస్ తో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది పుష్ప 2 ఫిల్మ్. ఇక యుఎస్ఏ లో ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ సేల్ చూసుకుంటే 7,50,000 మార్క్ దాటింది. సో ట్రైలర్ వచ్చేలోపు 1 మిలియన్ కొట్టేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. రమణ గోగుల అంటే ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రమణ గోగుల కాంబో అంటే తెలుగు స్టేట్ షేక్ అవ్వాల్సిందే. తర్వాత మిగిలిన హీరోలు కూడా మంచి హిట్స్ ఇచ్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అయితే 18 ఏళ్ల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్న మూవీలో ఒక సాంగ్ పాడడానికి రమణ గోగులని సెట్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఈ రోజైతే వచ్చింది. వెంకీ రమణ గోగుల కాంబో అంటే అప్పట్లోనే కాస్త ఎబ్బెట్టిగా ఉండేది, బట్ ఇప్పుడున్న జనరేషన్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కా మూవీ రిలీజ్ కి ముందు థియేటర్స్ ఇష్యూని ఫేస్ చేసిన రీసెంట్ గానే చెన్నైలో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు మలయాళంలో రిలీజ్ కి రెడీ అయింది. ఈ November 22న మలయాళం వర్షన్ తో రిలీజ్ కాబోతుంది కా ఫిల్మ్. మలయాళీ ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అయితే చిన్న సినిమాలే పెద్ద హిట్స్ అవుతూ ఉంటాయి. చూడాలి మరి ఈ మూవీని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. శేఖర్ కమల, నాగార్జున, ధనుష్ అండ్ రష్మిక ఇలా డిఫరెంట్ కాంబోలో తెరకెక్కుతున్న కుబేరా ఫిల్మ్ గ్లిమ్స్ అయితే ఈ November 15న రిలీజ్ అవుతూ ఉండగా మహేష్ బాబు దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. గ్లిమ్స్ వచ్చాక మూవీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఒక అంచనాకైతే రావచ్చు. మార్వెల్ మూవీస్ నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది, ఇంక్లూడింగ్ తెలుగు ట్రైలర్ ఆల్సో. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది అండ్ విజువల్ గా పెద్దగా రివీల్ చేయకపోయినా వదిలినంత వరకు డీసెంట్ గా అనిపించింది అండ్ ఈ February 14న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి మార్వెల్ మూవీస్ కి ఏదైనా కంబ్యాక్ ఇస్తుందో లేదో. రీసెంట్ గా దేవరా ఓటీటీలో రిలీజ్ అవగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు రికార్డ్ వ్యూవర్షిప్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. థియేటర్కల్ గా రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ టాక్ తో ఇబ్బంది పడగా ఓటీటీలో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో టాక్ తేడా కొట్టింది. అయినా కూడా వ్యూవర్షిప్ లో ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ వీక్ లోనే 2.2 మిలియన్ వ్యూస్ తో దుమ్ము లేపిందని చెప్పొచ్చు, అది కూడా హిందీ వర్షన్ లేకుండా. గతంలో సలారేలానే సౌత్ లాంగ్వేజెస్ తో నెట్ఫ్లిక్స్ లో ఎంట్రీ అవ్వగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో 1.6 మిలియన్ల వ్యూస్ మాత్రమే తెచ్చుకుంది. బట్ దేవరా మూవీ దాన్ని మార్జిన్ తో బ్రేక్ చేయడం విశేషం. మరి హిందీ వర్షన్ కూడా రిలీజ్ అయ్యాక ఇది ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కంగువా అండ్ మట్కా డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.